ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన అందరి దైవం అయినటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నగారైన శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అయితే మనందరికీ తెలుసు కదా, మనం ముందుగా తిరుపతి రైల్వే స్టేషన్లో దిగినాక ఈ రైల్వే స్టేషన్ ఎదురుగానే ఈ గోవిందరాజు స్వామి ఆలయం అనేది ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ నుండి మనం 200 మీటర్ల దూరం నడుచుకుని వెళ్తే ఈ ఆలయం అనేది కనిపిస్తుంది. అదే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి అనుకుంటే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఉంటుంది. ఈ విష్ణు నివాసం నుంచి 300 మీటర్ల దూరంలో ఈ ఆలయం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మేమైతే నడుచుకునే వెళ్ళాము. మేము ఈవినింగ్ టైంలో ఈ ఆలయానికి వెళ్ళామండి. ఈవినింగ్ టైంలో అయితే గోవిందరాజు స్వామి టెంపుల్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆలయం గోపురం పైన లైట్స్ వేస్తారు. అవి చాలా అద్భుతంగా ఈ గోపురం అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఏ టైంలో అయినా ఈ గోవిందరాజు స్వామిని దర్శించుకోవచ్చు. కానీ ఈవినింగ్ టైంలో 6:30 నుండి 7:30 వరకు ఆలయ దర్శనాలని ఉండవు. ఈ టైంలో మాత్రం ఎవరూ వెళ్ళవద్దు. అయితే కొంతమంది ముందు తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చి ఈ గోవిందరాజు స్వామిని దర్శించుకుంటారు. మరికొంతమంది ముందుగా అన్నగారు అయినటువంటి గోవిందరాజు స్వామిని దర్శించుకొని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఎవరిని వీలుని బట్టి వాళ్ళు దర్శనాలు అనేవి చేసుకుంటారు. ఇక ఇలా నడుచుకుని వెళితే మనకు ఆలయం ముందున ఎక్కువ షాప్స్ అనేవి కనిపిస్తాయి. ఏవైనా మనము కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. ఇలా చూస్తూ నడుచుకుని వెళితే మనకి ఒక పెద్ద రాజగోపురం అనేది కనిపిస్తుంది. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. దానిపైన అందమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇక ఈ రాజగోపురం దాటినాక అలాగా కొంచెం ముందుకు వెళితే మనకి ఆలయం ఎదురుగా ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో 2 గజరాజులు ఉంటాయి ఎప్పుడు కూడా. మేము గజరాజుల దర్శనం చేసుకున్నాము. మీరు కూడా ఎప్పుడైనా ఈ గజరాజుల దర్శనం చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న దగ్గర ఇక మనకి రైట్ సైడ్న చెప్పుల కౌంటరు, లగేజ్ కౌంటరు, సెల్ ఫోన్ కౌంటర్స్ ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదంతా ఆలయ ప్రాంగణం. ఈ ఆలయ ప్రాంగణంలో 4 స్తంభాలతో మనకు ఒక మండపం కనిపిస్తుంది. మరియు ఇక్కడ ఈ ఆలయంలో చిన్న కోనేరు కూడా ఉన్నది, చూడండి. చాలా చిన్న కోనేరు ఇది. ఈ ఆలయంలో చిన్న మండపం కూడా ఉన్నది. ఈ మండపం పేరు ఊంజల్ మండపం అంటారు. నేను ఈ వీడియోలో ఈ ఆలయ ప్రాంగణం అంతా చూపిస్తున్నాను, చూడండి. ఇక స్వామివారి ప్రధాన గోపురం చూపిస్తున్నాను, చూడండి. ఈ గోపురం ఎదురుగానే మనం స్వామిని దర్శించుకోవడానికి క్యూ లైన్ అనేది ఉంటుంది. ఈ ఆలయంలో గోవిందరాజు స్వామి యోగనిద్ర భంగిమలో పడుకొని తూర్పు ముఖంగా తన కుడి చేతిని తల క్రింద మరియు ఎడమ చేతిని అతని శరీరంపై నేరుగా ఉంచాడు. విష్ణువు భార్యలు శ్రీదేవి మరియు భూదేవి పాదాల వద్ద కూర్చొని ఉంటారు. ఇక మనం ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నయ్య గారు ఈ గోవిందరాజు స్వామి అని. అయితే పూర్వము క్రిమికాంతకుడైన చోళల రాజు తన రాజ్యంలో వైష్ణవ మతం ఉండకూడదు అని భావించి చిదంబరంలోని గోవిందరాజు ఆలయాన్ని ధ్వంసం చేసి అలాగే గోవిందరాజు స్వామి విగ్రహాన్ని సముద్రంలో వేసేస్తారు. ఇక సముద్రంలో వేసిన శ్రీ గోవిందరాజు స్వామి విగ్రహాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడింది. కొందరు వైష్ణవులు ఆ విగ్రహాన్ని గమనించి రామానుజాచార్యుల శిష్యుల సహాయంతో ఊరూరు దాటించి తిరుపతికి తీసుకువచ్చారు. ఇక తరలించే సమయంలో గోవిందరాజు విగ్రహానికి పగుళ్ళు ఏర్పడతాయి. పగుళ్ళు ఏర్పడిన విగ్రహాన్ని ఆరాధించకూడదు కాబట్టి తిరుపతిలో ఉన్న మంచినీటి గుంట ప్రదేశంలో ఈ పగుళ్ళు ఏర్పడిన ఈ గోవిందరాజు స్వామి విగ్రహాన్ని ఉంచేస్తారు. ఇక అప్పుడు ఈ గోవిందరాజు విగ్రహం ఎలా ఉంటుందో అలానే మళ్ళీ సున్నపరాయితో స్వామివారి విగ్రహాన్ని తయారు చేసి
రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించారు. 12వ శతాబ్దంలో కట్టినటువంటి ఆలయం ఇది. సున్నపరాయితో తయారు చేసిన విగ్రహం కాబట్టి అభిషేకాలు చేస్తే కరిగిపోతుందని ఇక్కడ ఈ విగ్రహానికి అభిషేకాలు ఏమీ చెయ్యరు. కానీ తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యము సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నైవేద్యము, ఏకాంత సేవలు ఎలా అయితే జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా ఈ గోవిందరాజు స్వామికి కూడా అలానే జరుగుతాయి. ఇక్కడ ఈ ఆలయంలో చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. గోదాదేవి టెంపుల్, లక్ష్మీదేవి టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్, కోదండరామస్వామి టెంపుల్, ఇలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా మనకి దర్శనమిస్తాయి. అయితే చివరగా మనం గోవిందరాజు స్వామిని దర్శించుకున్నాక ఇక ఈ టెంపుల్ బయటికి వచ్చినాక రైట్ సైడ్ చిన్న రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు వెంట నడుచుకుని వెళ్తే మనకు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి దేవాలయము ఉన్నది. మీరు ఒకవేళ దర్శించుకోవాలని అనుకుంటే నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. మీరు కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడానికి వెళ్ళండి. ఇక ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.